నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల నుంచి జరిమానాల వసూలులో ట్రాఫిక్ పోలీసులు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. 2-3 సార్లు జరిమానాలు విధించినా చెల్లించకుండా ఉండే వారిని గుర్తించి అక్కడికక్కడే డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా జరిమానాలు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పదే పదే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడే వారికి ముగుతాడు వేసే దిశగా పోలీసులు సరికొత్త విధానాలకు తెరతీస్తున్నారు. ఉల్లంఘనలకు జరిమానా విధించడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడనున్నారు. పదే పదే ఉల్లంఘనలకు పాల్పడే వారి నుంచి క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా అక్కడికక్కడే వసూలు చేసే విధానం అమల్లోకి తేవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసుల వద్ద ఉన్న పీడీఏ పరికరానికి స్మార్ట్ కార్డ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అదనంగా చేర్చనున్నారు. ఇక నుంచి పెండింగ్ జరిమానాలు ఉన్న వారంతా ఈ సేవ, మీ సేవా కేంద్రాలకు వెళ్లకుండా పోలీసులకు క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లింపులు చేయవచ్చు. రహదారులపై నిబంధనలు ఉల్లంఘించే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. 25% వరకు 4-5 జరిమానాలు ఒకే వాహనంపై ఉంటున్నాయి. ఇటువంటి వారిని గుర్తించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. వారు పట్టుబడినప్పుడు పెండింగ్లో ఉన్న జరిమానాలు చెల్లించాలని రసీదులు ఇస్తున్నారు. ఈ విధంగా 1-2 సార్లు రసీదులు ఇచ్చి చెల్లించకుండా మూడోసారి పట్టుబడితే మాత్రం వాహనం స్వాధీనం చేసుకుని జరిమానా చెల్లించినట్టుగా రసీదు చూపిన తర్వాతే తిరిగి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ కార్డ్ విధానం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక చలాన్ పెండింగ్ ఉంటే కనుక ఎక్కడ కూడా బండ్లు ఆపకూడదు అనేది చాలా క్లియర్ ఉత్తర్వులు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఒక చలానా, 2 చలానా, ఎందుకంటే చాలా సందర్భాల్లో ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు ఆపి నువ్వు పేమెంట్ కట్టు అని చెప్పి అంటే కనుక అది ఎవరికైనా కానీ కూడా ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. సో వీటన్నిటికీ స్వస్తి పలుకుతూ అండ్ దీంట్లో అంటే పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా వాళ్ళకి ఏంటంటే 3 చలాన్ల దాకా ఒక వెసులుబాటు ఇవ్వడం కూడా జరిగిందనమాట. అయితే 3 చలాన్ల తర్వాత కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తే వాళ్ళు కట్టకుండా ఉన్న వాళ్ళు బండ్లు ఆపేసి వాళ్ళని కట్టించడం అనేది జరుగుతుంది. స్వైపింగ్ అక్కడికక్కడ క్రెడిట్ కార్డు ఉంటే కనుక అక్కడికక్కడ స్వైప్ చేయొచ్చు. ఆ కార్డుని మనం ఇలా అంటే కనుక దానికి వెంటనే అది రీడ్ చేస్తుంది. రీడ్ చేసి అతని అకౌంట్లో ఇంత అమౌంట్ అని చెప్పి డెబిట్ అవుతుంది అనమాట. స్మార్ట్ కార్డు విధానం అమల్లోకి వస్తే అక్కడికక్కడే వాహనదారుల నుంచి జరిమానాలు వసూలు చేసే వీలుంటుందని పోలీసులు చెబుతున్నారు.